సువర్ణ సోపానములు. పరిశుద్ధ జీవనము, నిష్పక్షపాతమైన మనస్సు, నిర్మల హృదయము, తీవ్ర జిజ్ఞాస, అనాచ్ఛాదితమైన ఆధ్యాత్మిక ఉపలబ్ధి, సహాధ్యాయుల ఎడల సోదరభావము, సలహాను బోధనమును ఇచ్చుటకును పుచ్చుకొంటకును సిద్ధముగా నుండుట, విశ్వాసపూర్వకమైన గురుసేవా పరత్వము, సత్యమునందు నమ్మకముంచి గురుని యందు సత్యమున్నదని నమ్మినప్పుడు ఆ సత్యము యొక్క ఆజ్ఞలను మనఃపూర్వకముగా అనువర్తించుట, తనకు సంభవించిన అన్యాయమును ధైర్యముతో సహించుట, అన్యాయముగా పరాభవింపబడుచున్న వారిని శౌర్యముతో కాపాడుట, మూల శాస్త్ర చే నిర్దేశించబడిన మానవ పురోభివృద్ధి యొక్క పరిపక్వం యొక్క ఆదర్శముల నిరంతర దృష్టి, ఇవన్నీ ఉపాసకుని దివ్యజ్ఞాన ఆలయమును చేర్చగల సువర్ణ సోపానములు. ఇక్కడితో మనకి టైం ఎంత అయిందండి? ఇవాళ 40 మినిట్స్ మామూలుగానే అయింది కదా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో ఏం చెప్పారంటే, మీ శరీరము మీ చేతిలో మీకు గుర్రం లాంటిది. అంటే శరీరం మనకి భగవంతుడు ఏమిచ్చాడు? శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఎందుకయ్యా శరీరం మనకి ఇచ్చాడంటే ధర్మ సాధనం, ధర్మమైన పనులు చేయడానికి. అలాగే భార్యని ఏమంటారండి? ధర్మపత్ని. ఇంకా ఏమంటారు? ధర్మ కార్యాలు చెయ్యడానికి సహాయం చేసేది. అందుకని మనకి ఆ అంటే భార్య అంటే మనం సెక్స్ కోసం అనుకుంటున్నాం, కానీ చాలా తప్పు. పూర్వకాలంలో జననం అయ్యాక పిల్లలు పుట్టాక మరి సెక్స్ ఆపేసేవారు వాళ్ళు. సెక్స్ అనేది మనం లగ్జరీకి వాడుకోకూడదు అసలు. ఆ శక్తిని అది కేవలంగా పునరుత్పత్తి వరకే వాడుకోవాలి. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ లాగా, ఇద్దరు స్నేహితుల్లాగా, లేదా అంటే ఇద్దరు సోదరుల్లాగే ఉండేవారు. అందుకని ఏదో నాకు బాగుంది కదా అంటూ ఇంద్రియ సుఖాలకి లోనైపోతున్నాం ఈనాడు. దానివల్ల మనకి అది మనం ఎప్పుడు ఇహలోకం యొక్క ప్రజ్ఞతోనే ఉంటాం, కానీ ఇంతకంటే అతీతమైనది ఉంది అని మర్చిపోతున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచిక భోగాల్లోకి మనం పడిపోతున్నాం. అందుకని ఇక్కడ ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మన శరీరం అన్నది మన చేతుల్లో ఒక గుర్రం లాంటిది. ఇప్పుడు మీ మోటార్ సైకిల్ ఉంది, దానికి పెట్రోల్ వేస్తారు, డీజిల్ ఆయిల్ వేస్తున్నారు, ఏదో అదే ఇంజిన్ ఆయిల్ ఏదో చెప్పారు కదండి. అలాగే దాని చేత పని చేయించుకుంటాం. ఈ శరీరానికి కూడా రెస్ట్ ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. అలాగే దీనికి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, పని చేయించుకోవాలి. ఎందుకంటే మనకి శరీరం ఇచ్చారు ధర్మ సాధనకి. అంటే శరీర మాధ్యం మనకి చెయ్యాలని ఉంటుంది. మనకి చనిపోయే శరీరం లేదు, అప్పుడు మనం ఎలా చేయగలం? శరీరం ఉన్నంత కాలమే మనం మంచి పనులు చేయగలం. అందుకే మహాత్ములు వారిని చేరు మార్గం అన్న పుస్తకంలో మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తపస్సులు ఎన్ని ధ్యానాలు చేసినా ఏమీ లాభం లేదు. మీరు ఇవన్నీ స్వార్థకర్మలే. ఇహలోక బెనిఫిట్స్ కోసం చేసిన ప్రతి పని స్వార్థకర్మే. అంతేనా కదా? మహాత్ములు వారిని చేరు మార్గంలో డైరెక్ట్గా మహాత్ములు ఏం చెప్తున్నారు? ఒక అబ్బాయి కిందటి 2-3 జన్మలలో ఆయన మహోపకారాలు అందరికీ చేశాడు. ఇంకా ఏంటి? జ్ఞానబోధ చేశాడు. ఆ మానవాళ్ళంతా పైకి రావాలని నిస్వార్థంగా జీవించాడు గనక ఆయనకి పరమగురువు పోస్ట్ ఇచ్చేశారు, చిన్నవాడైన. ఈ జన్మలో చిన్నవాడు, కానీ గత జన్మల్లో ఆయన ఎంతో సేవా కార్యక్రమాలు చేశాడు. అందుకని ఇదంతా తెలిసాక మనకి బ్లావెట్స్కి కూడా ఏమన్నారు? వాట్ ఈస్ థియాసఫీ అంటే 2 అక్షరాల్లో చెప్పమంటే త్యాగం, సేవ. అంటే సేవ చేయడమే. ఎవరికండి? మనం వెతుక్కోవాలి ఆపర్చునిటీస్. మన దగ్గరికి వచ్చినా పోన్లే మనం ఏం చేస్తాం అని వదిలేస్తాం స్వార్థంతో. మనం ఎంతకాలం స్వార్థంతో జీవిస్తామో అంతకాలం పునరపి జననం. ఎంత మహాయజ్ఞాలు చేయండి, హోమాలు చేయనండి, పూజలు చేయనండి, ఎంత గొప్పల కోసం ఏ పని చేసినా ఇవన్నీ మనని బంధించేవి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, బంధించడం అంటే అర్థం ఏంటండి? మనని తిరిగి తిరిగి కర్మబంధాలతో జన్మను ఎత్తేటట్టు చేస్తున్నాయి. ఒక్క సేవ ఒక్కటే. అయితే ఒక హిందూ మతమే కాదు, థియాసఫీవే కాదు, జొరాస్ట్రియన్ మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం, అన్ని మతాలు ఏం చెప్తున్నాయి? నిస్వార్థమైన సేవ వల్లే నువ్వు తరిస్తావు. అయితే మన వాళ్ళు పూజలు ఎందుకు? చిన్నప్పటి నుంచి మనకు నేర్పేశారు, పూజలు పూజలు పూజలే చేస్తాం. మనం ఎందుకు పూజలు చేస్తామండి? అవి కూడా స్వార్థమే కదా. నేను బాగుండాలి. ఎవరంటే నేను దేహము అనే ఒక మిథ్యాభ్రాంతిలో జీవిస్తున్నాం. ఆ దేహం బాగుండాలి, దేహానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు కనుక నా వాళ్ళు బాగుండాలి. అర్థమైందా? అది ఒక స్వార్థపూరితమైన పనే కదండి. అందువల్ల స్వార్థపూరితమైన ఏ పనైనా మనని ముందుకెళ్ళేటట్టు చేయదు. అందుకే మరణానంతరం కూడా ఎవరైతే ఎక్కువ నిస్వార్థమైన సేవా కార్యక్రమాలు చేశారో వాళ్ళే ఉన్నత స్థాయికి వస్తారట.
చిట్ట చివరి వరకు వెళ్ళేది మన చేసిన నిస్వార్థమైన సేవే. ఆ విషయం మనకు తెలిసాక ఎక్కడైనా సేవా అవకాశం వస్తుందా? అందుకే మన సాంప్రదాయంలో ఏముందండి, సేవ చేసి వాళ్ళ కాళ్ళకి నమస్కరించేవాళ్ళం. నీ వల్ల నాకు సేవా అవకాశం వచ్చిందని. అందుకే ఇప్పుడు పరమ గురువులు వారిని చేరు మార్గంలో పరమ గురువులు డైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఎన్ని పూజలు చేసినా పాపం తెలియక మనుషులు ఏంటంటే ఎన్నో పూజలు స్తోత్రాలు ఇవన్నీ చదివేస్తారు. అయితే ఒకటి, తిట్టిన కంటే స్తోత్రాలు చదవడం నయం, ఎవరినో తిట్టితో కూర్చున్న కంటే, విమర్శిస్తూ కూర్చున్న కంటే. కానీ మనని పైకి తీసుకొచ్చేది నిస్వార్థమైనటువంటి సేవ. సేవా అవకాశం వెతుక్కోవాలంతే. మనకి వస్తూనే ఉంటాయి మహాత్ములు, మనకి ఎన్నో సేవా అవకాశాలు ఇస్తారు. అయితే మరి మహాత్ములకి ఎలా తెలుస్తుందండి మనం నిస్వార్థంగా ఉన్నట్టు? మహాత్ములగిట చీకటిలో దివిటిలా కనిపిస్తూ ఉంటుంది. నిస్వార్థ సేవాపరుడు అంత క్లియర్గా కనిపిస్తారు. అందుకని మనం ఏం చేయాలి? అలాంటప్పుడు వాళ్ళు మనని, వాళ్ళ శక్తులు మనకి పంపిస్తారు. మనం ఆ శక్తిని మనం ఇతరుల మంచికి వాడేసామనుకోండి, మళ్ళీ శక్తిని పంపిస్తారు, ఇంకా ఎక్కువ శక్తిని, ఆనందాన్ని. అలాంటి నిస్వార్థ సేవా కర్మ చెయ్యని వాడికి ఆ ఆనందం ఏమిటో తెలియదు. ఈ స్వార్థ కర్మలో ఆనందమే తెలుసు కానీ నిస్వార్థ సేవా పారీణత ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నిస్వార్థ కర్మలో ఉన్న ఆనందం ఏమిటో. గొప్ప ఆనందంతో నిండిపోతాం, శక్తితో నిండిపోతాం, జ్ఞానంతో నిండిపోతాం. మహాత్ములు ఏం చేస్తారు? అంత శక్తిని ఇచ్చాక దీక్షాపరుడికి చిన్నవాడైనా అతను అడుగుతారు, ఏం చేస్తావంటే మానవాళికి సేవ తనకిచ్చిన శక్తి అంతటినీ ఆయన ప్రపంచం మీద కురిపించేస్తాడు. అలాగ మనం ఛానల్ అయినప్పుడు మాత్రమే మనకి ఎన్నో శక్తులు ఇస్తారు వాళ్ళు. ఈ క్లాస్కి ఇవాళ ఎవరు వచ్చారండి? మీలో ఎవరు రాలే? మీరు వచ్చారు కదా. ఆ. నిన్న క్లాసుకి మీరు కూడా వచ్చారేమో కదా. అందులో ఏంటి, వాళ్ళ శక్తిని మనం ఎంత పరోపకారానికి వాడుతూ ఉంటే అంత శక్తి మనకు వస్తూ ఉంటుంది. లేకపోతే మన విజ్డమ్ కూడా అంత నేరో మైండెడ్గా ఉంటాం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు అల్లవా. ఎవరైతే జ్ఞానులో వాళ్ళకి కుటుంబం, అందరూ కుటుంబమే. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం గొప్పల కోసం చేయడం కాదు, ఒక ప్రేమతో, హృదయంలో ప్రేమతో వాళ్ళు సర్వీస్ చేయాలి. నేనే చేశానంటే అది మళ్ళీ నా నా గొప్ప అన్న భావంతో చేస్తే అది మళ్ళీ సర్వీస్ అవ్వదు. మనం ఏ ఇంటెన్షన్తో సర్వీస్ చేస్తున్నాం, సేవావకాశం దొరికితే చాలు, ఆ ప్రతి సేవకి దాని ఫలితం ఉంటుంది. ఒక జన్మలో ఈ చిన్న కుర్రవాడైనా ఆయన ఒక జన్మంతా జ్ఞానంతో, అంటే మనుషుల్ని తరింప చేయాలన్న జ్ఞానం నిస్వార్థంగా ఇచ్చేట. ఒక జన్మలో ఈ ఇతర సేవా కార్యక్రమాలు చేశాడు. అందుకోసం ఆయనకి పూర్ణ అర్హత వచ్చేసింది. ఏంటని, ఏ స్వార్థము లేని వాళ్ళే మహాత్ములు వాళ్ళ ఆరాలో కలుపుకుంటారు. ఆ దీక్ష అనేది ఒక పెద్ద సెలబ్రేషన్. అక్కడ మైత్రేయ మహర్షి దీక్ష ఇవ్వడం ఇవాళ మేము చదివింది. ఇక్కడ క్రీస్తు తర్వాత కుతుగుమి మహర్షి ఈ అబ్బాయి తగినవాడే అని ఒకరు సెకండ్ చేస్తారు, ఒకరు ప్రపోజ్ చేస్తారు, ఇద్దరు సెకండ్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరూ చెప్పాక ఈ అబ్బాయికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఆ అబ్బాయి యొక్క శరీరంలోకి కారణ శరీరం వెలుగొందుతూ ఉంటుంది. అక్కడ ఆ ఏ వ్యక్తి అయితే, ఎవరైతే అందరికంటే హెడ్ అని కింగ్ అంటారు, ఆ కింగ్ అన్న ఆయన ఇనిషియేటర్, ఆయన యొక్క అనుజ్ఞ లేకపోతే ఎవరికి ఇనిషియేషన్ ఇవ్వబడదు. ఆయన ప్రకాశిస్తూ ఉంటుంది, ఆయన కాజల్ బాడీ అంటే కారణ శరీరం. అదే రకంగా ఈ అబ్బాయి కారణ శరీరం ప్రకాశిస్తుంది. అక్కడున్న మహాత్ములు అందరి కారణ శరీరాలు ప్రకాశిస్తాయి. ఎందుకండి, ఇదిగో ఇప్పుడు ఇతను తీసుకొచ్చారు లెడ్ బీటర్ రాసిన మ్యాన్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, తెలుగులోకి అదేంటండి, అదృశ్య మానవుడు. ఏ వ్యక్తిలో అయితే అంత ఆ, అంటే పరిపూర్ణత ఉంటుందో వాళ్ళ కాజల్ బాడీ ఇలా మంచి రంగులతో ఉంటుంది. వాళ్ళ మానసిక శరీరం బాగుంటుంది, వాళ్ళ యొక్క యాస్ట్రల్ బాడీ బాగుంటుంది. అందువల్ల ఆయన ఆ, అతను చిన్నవాడైనా నువ్వు చిన్న శరీరం నిలబెట్టుకోగలవా అంటే నువ్వు అండి, ఆయన ఎక్కడ సేవ చేస్తున్నాడో వాళ్ళ ఆ పరిస్థితిని, ప్రజల యొక్క పరిస్థితిని తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. తర్వాత ఈయన ఏం చేస్తాడు, తనకు వచ్చిన శక్తి అంతటిని అర్హులైన వాళ్ళ మీద ప్రసరింపచేస్తాడు. ఎవరు అర్హులు, ఎవరు మళ్ళీ నిస్వార్థ సేవా కర్మ చేస్తారో వాళ్ళే అర్హులు. స్వార్థం ఉన్నదో వెంటనే ఒక షట్టర్ వేసేస్తారట మహాత్ములు. అంతవరకు వాళ్ళలో కలుపుకున్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ